నీకు కష్టమైనా ఇష్టం లేకపోయినా పాస్టర్ గారు అడుగుతాడేమో అని ఆయన కోసమైనా నువ్వు వెళ్తావు ప్రార్థనకి. కానీ ఆంతర్యంలో మాత్రం చెడు గూడు కట్టుకుంటా ఉండిద్ది, చెడు గూడు కట్టుకుంటా ఉండిద్ది. ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు వారు ప్రయాణం చేస్తూనే వచ్చారు. ఈ 40 సంవత్సరాల్లో వారు ఏమైనా మారారా అంటే వాళ్ళు మారలా, హృదయంలో తప్పిపోతూ వచ్చారు. దేవుని బిడ్డలారా, వాక్యం తెలిసిన దేవుని బిడ్డలారా, వాక్యము తెలిసిన దేవుని బిడ్డలు మీరు, బైబిల్ ఎరిగినటువంటి వాడు. అయితే ప్రభు మనతోనే మాట్లాడుతున్నాడు, నాతో కూడా. ఈ వాక్యము ద్వారా మనము ఎంత మార్పు చెందుతున్నామనేది ముఖ్యం. ఈ కోటాల ద్వారా నీ హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని ఎంత విడిచిపెడుతున్నావు అన్నది ముఖ్యం. నువ్వు ఈ కోటాలకి ఎంత డబ్బులు ఇచ్చావన్నది కాదు, ఎంత కష్టపడ్డావు అన్నది కాదు, లేకపోతే ఎంత ప్రయాసపడ్డావు అన్నది కాదు, లేకపోతే ఇంకా ఏ విధంగా సహాయం చేసావన్నది కాదు. నువ్వు మారితే చాలు దేవునికి, నేను కూడా మారితే చాలు దేవునికి. మనం అనుదినము అనుక్షణము దేవునికి దుఃఖాన్ని కలుగు చేస్తూనే ఉంటాం. అందుకే కీర్తనకారుడు అన్నాడు, అనుదినము మా భారము భరించు దేవా. ఇప్పటి వరకు సజీవులుగా మనం ఉన్నాం దేవుని కృపతో, కానీ ఇప్పటి వరకు ఆయన బాధిస్తూనే ఉన్నాం. ఎక్కడో తెలుసా, భౌతికంగా కాదు. పాస్టర్ గారు నిన్ను మెచ్చుకుంటున్నాడు, బాగా పాడేవయ్యా పాట, బ్రహ్మాండంగా పాడేవో అన్నాడు, భలే ప్రార్థన చేసావు అన్నాడు, మంచి కానుక ఇచ్చావు నువ్వు అన్నాడు పాస్టర్ గారు, భలే సహాయం చేసావు ఈ మీటింగ్స్కి అన్నాడు. భౌతికంగా మరి పాస్టర్ గారు అయ్యే కదా చూసేది. కానీ ఆంతర్యం మాత్రం దుఃఖం దుఃఖం దుఃఖం. నీ కాదు, నిన్ను చూస్తున్న దేవునికి. హృదయములో తెలియని పాపం ఏలుతుంది. పాపానికి బానిసలమైపోయాం, వ్యర్థమైన వాటికి బానిసలమైపోయాం. ఆ బంధకాల్లోంచి బయటికి రావాలని నువ్వు ప్రయత్నిస్తున్నావు, కానీ ప్రయత్నంలో ఫెయిల్ అయిపోతున్నావు. ఎందుకు అంటే వాక్యం వింటున్నావు, కానీ వాక్యం విని అలా వదిలేస్తున్నావు. ప్రార్థన చేస్తున్నావు, కానీ ప్రార్థన చేసిన ప్రార్థనకి కట్టుబడలేకపోతున్నావు. తీర్మానాలు చేస్తావు ప్రతి సంవత్సరం. నీ తీర్మానాలు అవసరం లేదు దేవునికి, తీర్మానాలకు లోబడటం కావాలి. ప్రతి సంవత్సరం దేవుడు మనకి ఎందుకు ఇస్తున్నాడంటే కొత్త తీర్మానం చేస్తావని కాదు, అవునా కదా? కొత్త తీర్మానం చేసి దేవుడి కొరకు జీవిస్తావని కాదు, కానీ దేవుడు నీకు మరో సంవత్సరాన్ని దయాకిరీటంగా ఇచ్చాడు కనుక, దేవుడు ఇస్తున్నాడు కనుక కృతజ్ఞతాభావంతో మనల్ని ఏలుబడి చేస్తున్న ఆ పాపం ఏదైతే ఉందో దాన్ని విడిచిపెడతావని దేవుడు దయతో మరో సంవత్సరాన్ని ఇస్తాడు. నువ్వు తీర్మానం చేస్తావని కాదు. దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచన చేద్దాం. యేసు ప్రభు ఈ లోకానికి మానవునిగా వచ్చి మనుషుల మధ్యలో నివసించి మన కొరకు ఒకడిదొక్క 40 దెబ్బలు పొంది, తలకు ముండ్ల కిరీటం పెట్టబడి, కాళ్ళలో మేకులు కొట్టబడి, మన కొరకు నిందలు పొంది, అవమానాలు పొంది, మరి గుద్దించుకొని హేళన చేయబడి, అంత భయంకరమైన మరణాన్ని ఎందుకు పొందారు అంటే నిన్ను నన్ను రక్షించటానికే, నిన్ను నన్ను పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళటానికే. యేసు ప్రభు ఒక మాట చెప్పారు, నేనుండు స్థలంలో మీరు కూడా ఉండటానికి మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. యేసు ప్రభు నిజం, ఆయన మాట నిజం, ఆయన క్రియ నిజం. ఆయన పూర్తిగా నమ్మొచ్చు. హల్లెలూయా. ఆయన నమ్మదగిన దేవుడు. మరి ఈ లోకం శాశ్వతం కాదని తెలిసిన తర్వాత, పరలోక రాజ్యం అనేది ఉంది అని తెలిసిన తర్వాత, ఆ పరలోక రాజ్యానికి మార్గం యేసు ప్రభు అని తెలిసిన తర్వాత నీవు నేను ఎలా జీవించాలండి? ఇంకా ఎలా జీవించాలి? మనల్ని చూస్తే ఇతరులు మారాలి. మారుతున్నారా? మనల్ని చూస్తే ఇతరులు ప్రార్థనకు రావాలి. వస్తున్నారా?
మనం చూస్తే ఇతరులు దేవుని దగ్గర దీనులై గోజాడి రోదించి కన్నీరు గార్చి ప్రార్థనలో బలపడాలి. ఎందుకంటే నేను వారిలో ఎదగలేకపోతున్నాను అని నిన్ను చూసి అనుకోవాలి. నిన్ను చూస్తే అనిపిస్తుంది జీవితంలో వారిలాగా నేను ఉండకూడదని. ఒకసారి మనం ఆలోచన చేయాలి. యేసు ప్రభువుని గురించి మాత్రమే ఆలోచన చేయాలి. యేసు ప్రభువుని నీ హృదయంలో చేర్చుకో. ఆయనకి నీ హృదయాన్ని ఇవ్వు. నిజమైన మారు మనసు అంటే ఏంటో మోకరించి ప్రార్థనలో అడుగు. ఈరోజు చాలామంది మారు మనసు అంటే బాప్తిసం దగ్గరే ఆగిపోయారు. బాప్తిసం కాదండి, బాప్తిసం తీసుకొని కూడా ఎంతో ఘోరమైన పాపాలు చేస్తున్న మనుషులు ఉన్నారు. భయంకరమైన నీచమైన కార్యాలు చేస్తున్న వారు ఉన్నారు. అంటే వారికి మారు మనసు తెలియని వారు. ఈరోజైనా ఈ క్షణమైనా యేసు ప్రభువుని చూడండి. ఆయన వాక్యాన్ని అర్థం చేసుకోండి. సేవకుల ద్వారా మనకు అందిస్తున్నటువంటి మాటల మీద ఆ దృష్టి పెట్టి విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపపడి ఒక చిన్న ప్రార్థన, ప్రభువా నేను పాపిని, నా ఆలోచనలు, నా మాటలు, నా ప్రవర్తన, నా క్రియలు, అసలు టోటల్గా నన్ను చూస్తే నాలో పాపమే కనిపిస్తుంది, నన్ను క్షమించి నా పాపాలు కడుగు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తే ప్రభువు నీకు గొప్ప పాప క్షమాపణ ఇస్తాడు. నిజంగా విరిగి నలిగిన హృదయంతో కనుక నువ్వు ప్రార్థన చేయగలిగితే ఈ రాత్రి, రేపు, ఎల్లుండి ఒక బలమైన ఆత్మతో నింపబడి జీవిత కాలం అంతా దేవుని కొరకు జీవిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మాటలు దీవించునుగాక. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకున్నాం.